చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది. మేమందరం కూడా ఏదో టైంపాస్ కోసం కాదు, ఏదో పనిబాట లేక కాదు, పనిబాటలు వదిలేసుకొని మిగతా పనులు పక్కన పెట్టేసి హైదరాబాద్ నుండి మీ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చిందని అంటే డాక్టర్ బాబాసాహెబ్ చరిత్ర. మరి ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆయన, మన చిన్న ఆయన, మన పెద్ద ఆయన, మన తాతనా, మన ముత్తాతనా అనుకున్నప్పుడు ఎవరి కోసమైనా రెండు విషయాలు మాట్లాడతాం. ఎవరైనా కీడి చేస్తే మాట్లాడతాం, ఎవరికైనా మంచి చేస్తే మాట్లాడతాం. కీడి చేసే సందర్భం కోసం మాట్లాడతాం, మంచి కోసము 10 సార్లు మాట్లాడతాం. మన తలరాతను మార్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు మైకు పట్టుకొని మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి గిరాకీ కోసం కదా మరి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, నిత్య కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిది ఈ దినం లేదు, బాబాసాహెబ్ లేనిది ఈ రాజ్యాంగం లేదు, బాబాసాహెబ్ లేనిది ప్రజాప్రతినిధులు లేదు, ప్రజాప్రతినిధులు లేకుంటే ఈ వ్యవస్థ లేదు. మరి అంత పెద్దటువంటి మేధావి కోసం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి ఎందుకు ఎరగబోతా ఉన్నాం, ఎక్కడ ఎరగ చెప్తా ఉన్నాం అంటే అక్షర జ్ఞానం లేకనా, చాలా తెలిసిన విషయం చెప్పలేకపోకన్నా, లేదు అనుకుంటే నా కోసం వచ్చి అనుకుంటున్నాను, లేదనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులు చేసినటువంటి కుట్రలకు, వాళ్ళు చేసినటువంటి వ్యసనాలకు, వాళ్ళ దగ్గర మన అలవాటు పడినటువంటి బాధితులకు అలవాటు మనం రాలేకపోతున్నామా? ఆత్మ విమర్శన చేసుకోవాల్సినటువంటి దళిత సామాజిక వర్గానికి మనంగా